Hey everyone, I'm Anita and I'm back to teach you all another concept. The concept that we are going to discuss today is about pronouns. Pronouns గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అనమాట. Pronouns అంటే he, she, it, you, we, they ఇవి ఉన్నాయి కదా, ఇవే. కానీ I అంటే నేను, you అంటే మీరు, లేక నువ్వు, he అంటే అతను, ఇలా కాదనమాట. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే. తెలుసు కదా, మనం ఒక కాన్సెప్ట్ తీసుకున్నామనంటే అది వేరే లెవెల్లో ఉండాలి ఎక్స్ప్లెనేషన్. దిస్ ఇస్ వాట్ యూఆర్ గోయింగ్ టు లిసన్ టు టుడే. మీకు తెలుసు కదా, మనం బేసిక్స్ నుంచి 1 by 1 నేర్చుకుందాం అనుకున్నాం. అండ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ క్లాస్. నేను మీకు చెప్పాల్సిందంతా ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి చూడండి అని, దట్స్ ఆల్. ఈరోజు టోటల్ కాన్సెప్ట్లో మీరు ఏం నేర్చుకోబోతున్నారు అని ఒక చిన్న ఓవర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిందని మిస్ చేస్తే మీరు ఏం మిస్ అవుతారు అని మీకైనా తెలియాలి కదా, అందుకోసం అనమాట. సో బేసిక్గా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటి, మీకు తెలిసినవి కాకుండా తెలియనివి కూడా ఇందులో చాలా ఉన్నాయి. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటి, ఇవి ఎప్పుడు యూస్ చేయాలి, బోత్ అని వచ్చినప్పుడు ఏముండాలి, బిట్వీన్ అని వచ్చినప్పుడు ఏముండాలి, ఇలాంటి నీదర్ నార్ ఎక్కడ యూస్ చేయాలి, ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం ఈ రెండింటిలో అనమాట. అండ్ పొసెసివ్ అడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్ ఏంటి, ఇవి ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయకూడదు, ఇలాంటి కాన్సెప్ట్స్ అనమాట. ఇక్కడ ఇట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇట్స్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏంటి, ఇట్ ఈజ్ అంటే ఇట్ హ్యాజ్ అనా, ఇట్ ఈజ్ అనా, ఈ క్లారిటీ మీకు ఇక్కడ వస్తుంది. ఓకే, తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంఫోటిక్ ప్రొనౌన్, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ప్రొనౌన్ పక్కనే ఒక ఎంఫోటిక్ ప్రొనౌన్ వస్తే దాని మీనింగ్ ఏంటి, లాస్ట్లో వస్తే దాని మీనింగ్ ఏంటి, అలాగే ఓన్లీ అని ఎప్పుడు ఎందుకు అంటూ ఉంటాం, అది ఎలా అవాయిడ్ చేయాలి, ఇదంతా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, రెసిప్రోకల్ ప్రొనౌన్స్ గురించి, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటి, ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ అబౌట్ ఇట్ అని ఉంది కదా, అంటే ఇట్ అన్న ప్రొనౌన్ గురించి మీకు తెలియని విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి. సో నాకు తెలిసి ఈ రిలేటివ్ ప్రొనౌన్ గురించి చెప్తే లెంత్ ఎక్కువ అవుతుంది. ఇది కంప్లీట్గా ఒక సపరేట్ వీడియోలో చెప్తాను. ఇట్ గురించి కూడా అంతే. ఇట్ గురించి ఒక వీడియో చేసేంత ఉందా అంటే ఉందండి, ఈ మధ్యనే తెలిసింది నాకు కూడా. సో ఈ ఇట్ రిలేటివ్ ప్రొనౌన్స్ సపరేట్ వీడియోలు నేర్చుకుంటారు. కానీ కాన్సెప్ట్ అయితే ఇదే, ప్రొనౌన్స్ అన్న కాన్సెప్టే. ఇవన్నీ మాత్రం మీరు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నారు. ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, మీరు ఇప్పుడు ఎలా యూస్ చేస్తున్నారు, ఇవన్నీ నేను ఇక్కడ చెప్పాను. ఇవన్నీ నేర్చుకుంటూ మీరు లైక్ చేయడం అయితే మర్చిపోరు కదా, మర్చిపోకండి ప్లీజ్. ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే ముందు నేను ఫస్ట్ క్లాస్లో అపాస్ట్రఫీ ఎస్ గురించి చెప్పాను కదా, సింగులర్ ఉన్నప్పుడు ఎలా యూస్ చేయాలి, ప్లూరల్ ఉన్నప్పుడు ఎలా యూస్ చేయాలి అని. అందులో నేను మీకు సింగులర్ ప్లూరల్ చెప్పేటప్పుడు సన్స్ ఇన్ లా అని ఎప్పుడు అనాలి, సన్ ఇన్ లాస్ అని ఎప్పుడు అనాలి అని చెప్తానని చెప్పాను లాస్ట్లో. అది మర్చిపోవడం అంటే అప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది, మనకేమో ఓపిక తక్కువ, అందుకే మళ్ళీ చెప్దాంలే అని అనుకున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు క్లారిఫై దట్. సన్స్ ఇన్ లా అనేది ప్లూరల్ మనకు తెలుసు, సన్స్ ఇన్ లా అల్లుళ్ళు. మరి సన్ ఇన్ లాస్ అని ఎప్పుడు అంటాం, సన్ ఇన్ లాస్ అని అన్నామంటే అది అపాస్ట్రఫీ ఎస్ఐ ఉంటుంది. సన్ ఇన్ లాస్ అంటే అల్లుడి యొక్క అని చెప్పాలనుకున్నప్పుడు, వీళ్ళ యొక్క, అతని యొక్క ప్రాపర్టీ, అతని యొక్క కారు, అతని ప్రాపర్టీ, అతని బ్రదర్, అతని సిస్టర్, ఇలాంటివి చెప్పాలనుకున్నప్పుడు ఇట్లా లాస్ట్లో అపాస్ట్రఫీ వస్తుంది. ఈ కాన్సెప్ట్ మర్చిపోయానని, స్కిప్ చేశానని నాకు మా స్టూడెంట్ ఒకరు చెప్పేంత వరకు తెలియలేదు. సో సన్ ఇన్ లాస్ అంటే అతని యొక్క అని, కానీ మనం ప్లూరల్ అల్లుళ్ళు అని మెన్షన్ చేయాలి అని అంటే మాత్రం సన్స్ ఇన్ లా అని అనాలి, సన్ ఇన్ లాస్ అని అనము. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. మరి అల్లుళ్ళు యొక్క అని ఇది ప్లూరల్ చెప్పాలంటే అప్పుడు కూడా సన్ ఇన్ లాస్ అని పలుకుతాం, కాకపోతే రాసేటప్పుడు అపాస్ట్రఫీ ఎస్ పక్కన వస్తుంది. సన్ ఇన్ లాస్ ప్రాపర్టీ, మా అల్లుళ్ళు యొక్క ప్రాపర్టీ అని. ఇక్కడ సన్ ఇన్ లాస్ ప్రాపర్టీ అంటే ఒక్కరు. ఓకే, సన్ ఇన్ లాస్ ప్రాపర్టీ అంటే అల్లుడి యొక్క ప్రాపర్టీ. మనం తెలుగులో అట్లా అనకపోవచ్చు, వాళ్ళ యొక్క, వీళ్ళ యొక్క అని. సింపుల్గా మనం వాళ్ళు, వీళ్ళు, వాళ్ళది, వీళ్ళది అంటాం, అల్లుడిది అని అంటాం, అల్లుడి యొక్క ప్రాపర్టీ అనము, అల్లుడి ప్రాపర్టీ అంటాం. సో సన్ ఇన్ లాస్ ప్రాపర్టీ. సో ఇంకొకసారి క్లియర్గా చెప్పాలి అంటే సన్స్ ఇన్ లా అనేది ప్లూరల్, అల్లుళ్ళు. సన్ ఇన్ లాస్ అనేదేమో వాళ్ళ యొక్క, అతని యొక్క,
అని చెప్పినట్టు. అతని ప్రాపర్టీ, సన్ ఇన్ లాస్ ప్రాపర్టీ. అతని చెల్లెలు, సన్ ఇన్ లాస్ సిస్టర్. సన్ ఇన్ లా అంటే అల్లుడు, అల్లుడి చెల్లెలు అంటాం. ఎలా చెప్పాలి? మై సన్ ఇన్ లాస్ సిస్టర్ అని చెప్పాలి. ఇక్కడ ప్లూరల్ అల్లుళ్ళు అన్నప్పుడు అపాస్ట్రఫీ ఎస్ పక్కన వస్తుంది. పలికేదైతే తేడా ఏముండదు, జస్ట్ రాసేటప్పుడు మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి. సన్ ఇన్ లాస్ ప్రాపర్టీ అంటే అల్లుళ్ళు ప్రాపర్టీ, అల్లుళ్ళు యొక్క ప్రాపర్టీ అంటాం. దిస్ ఇస్ వాట్. సో ఈ అపాస్ట్రఫీ ఎస్ గురించి మనం ఫస్ట్ క్లాస్లో ఆల్రెడీ చాలా మాట్లాడేసుకున్నాం. ఒక చిన్న సెంటెన్స్ ఏదో మిస్ అయ్యి ఇప్పుడు చెప్పాను, దట్స్ ఇట్. ఓకే, ఈరోజు మన కాన్సెప్ట్ ప్రొనౌన్స్. మీకు తెలియని చాలా విషయాలు చెప్తానన్నాను కదా, చెప్తా. సో మనకు తెలిసిన ప్రొనౌన్స్ ఐ, యు, వి, దే, షీ, హీ, ఇట్, ఇవి కదా. వీటిని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి నేమ్స్, ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ వాడాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ వాడాలి, ఇలా చెప్తూ ఉంటారు ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ విన్నా. సో ఏంటి సబ్జెక్ట్ ప్రొనౌన్, ఏంటి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది మనకు గుర్తుంటే బెటర్. వీటిని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు. మీ, యు, అస్, దెమ్, హర్, హిమ్, ఇట్, ఇట్. వీటిని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. వీటి యూసేజ్ మనం కొంచెం తెలుసుకోవాలి క్లియర్గా. ఎన్ని మీనింగ్స్ ఉంటాయి వీటికి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్కి అనేది తెలుసుకోవాలి. నేను ఇది ఆల్రెడీ వేరే ఏదో బేసిక్ వీడియోలో చెప్పున్నాను, కానీ ఒక్కసారి ఒక క్విక్ రివిజన్ చేస్తాను. మనం టీచర్స్ అయినా పిల్లలకి నేర్పించాలన్నా స్టార్టింగ్లో ఇలాంటివి ఎలా నేర్పించవచ్చు వీళ్ళకి అనేది మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. చూడండి, మీ అంటే నన్ను, నాకు, నాతో, నా గురించి, నా కోసం, నా చేత, ఇన్ని మీనింగ్స్ వస్తాయి. సో నేను ఇప్పుడు ఏమేం చెప్పాను అనేది నోట్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ ఎలా చూడండి. నన్ను అడుగు, ఆస్క్ మీ, నాకు చెప్పు, టెల్ మీ, నాతో మాట్లాడు, టాక్ టు మీ, నా గురించి మాట్లాడకు, డోంట్ టాక్ అబౌట్ మీ, డోంట్ టాక్ అబౌట్ మీ. సో మీ అన్న ఒక్క వర్డే నన్ను, నాకు, నాతో, నా గురించి, నా కోసం అన్న మీనింగ్ కూడా వస్తుంది. వెయిట్ ఫర్ మీ అంటే నా గురించి, అంటే నా కోసం వెయిట్ చేయి. వెయిట్ ఫర్ మీ. ఇట్ వాజ్ రిటన్ బై మీ, నా చేత రాయబడింది అని. ఇట్ వాజ్ రిటన్ బై మీ. ఇక్కడ నన్ను, నాకు, నాతో, నా చేత, నా గురించి ఇన్ని మీనింగ్స్ వచ్చాయి కదా. సో సేమ్ మీనింగ్సే యూ, దెమ్, హర్, హిమ్, అజ్ ఇవన్నింటికే వస్తాయి. మా చేత అనాలంటే బై అజ్. ఇలా ప్రొనౌన్స్ చేంజ్ చేస్తూ మనం పిల్లలకి నేర్పించాలన్నమాట. పిల్లలకే కాదు ఎవరికైనా, ఇన్ఫ్యాక్ట్ మనం నేర్చుకోవాలనుకున్నా కూడా మీ ప్లేస్లో అజ్ పెడతారు. ఆస్క్ అజ్, ఆస్క్ అజ్. సో మనం పిల్లల్ని తెలుగులో అడగాలన్నమాట. మమ్మల్ని అడుగు అనాలంటే ఎలా అనాలి? ఆస్క్ అస్. మాకు చెప్పు అనాలంటే ఎలా అనాలి? టెల్ అస్. టాక్, మాతో మాట్లాడు అనాలంటే ఎలా అనాలి? టాక్ టు అస్. మా గురించి మాట్లాడకు అనాలంటే ఎలా అనాలి? మనం పిల్లలకి ఇలా అడగాలన్నమాట, తెలుగులో అడగాలి. వాళ్ళు ఈ ప్రొనౌన్ని గెస్ చేయడానికి ట్రై చేస్తారు. డోంట్ టాక్ అబౌట్ అస్, మా గురించి వెయిట్ చేయొద్దు. మా కోసం వెయిట్ చేయండి, వెయిట్ ఫర్ అస్. మా చేత రాయబడింది ఇది, ఇట్ వాజ్ రిటన్ బై అస్. ఈ ప్రొనౌన్ వాళ్ళకి అలవాటు అయ్యేలాగా ఇవన్నీ చెప్పించాలి మనం తెలుగులో. సో అజ్ అయిపోయింది. తర్వాత దెమ్ మనం తెలుగులో అడగాలి. ఓకే, వాళ్ళని అడుగు, ఆస్క్ దెమ్. మీరు కూడా చెప్పండి, వాళ్ళని అడుగు, ఆస్క్ దెమ్. వాళ్ళకి చెప్పు, టెల్ దెమ్. వాళ్ళతో మాట్లాడు, టాక్ టు దెమ్. వాళ్ళ గురించి మాట్లాడకు, డోంట్ టాక్ అబౌట్ దెమ్. వాళ్ళ కోసం వెయిట్ చేయి, వెయిట్ ఫర్ దెమ్. వాళ్ళ చేత అది రాయబడింది, ఇట్ వాజ్ రిటన్ బై దెమ్. సరే, దెమ్ అయిపోయిందా? ఇప్పుడు హర్ చెప్పండి. తెలుగులో చెప్పాలి, వాళ్ళు ఆన్సర్ చెప్తూ ఉండాలి. మీరు తెలుగులో అడగాలి, వాళ్ళు ఆన్సర్ చెప్తూ ఉండాలి. లేదు అంటే ఇలా మీకు మీరే అయినా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు హర్ ఉంది, ఆమెను అడుగు అని మనం అడిగితే వాళ్ళు చెప్పాలన్నమాట. ఆమెను అడుగు, ఆస్క్ హర్. ఆమెకు చెప్పు,
టెల్ హర్, ఆమెతో మాట్లాడు, టాక్ టు హర్, ఆమె గురించి మాట్లాడకు, డోంట్ టాక్ అబౌట్ హర్, ఆమె కోసం వెయిట్ చేయి, వెయిట్ ఫర్ హర్, అది ఆమె చేత రాయబడింది, ఇట్ వాస్ రిటన్ బై హర్. ఇన్ ద సేమ్ వే హిమ్తో కూడా చెప్పాలన్నమాట. అతన్ని అడుగు, ఆస్క్ హిమ్, అతనికి చెప్పు, టెల్ హిమ్, అతనితో మాట్లాడు, టాక్ టు హిమ్ ఆర్ స్పీక్ టు హిమ్, అతని గురించి మాట్లాడుకు, డోంట్ టాక్ అబౌట్ హిమ్, అతని గురించి వెయిట్ చేయకు, డోంట్ వెయిట్ ఫర్ హిమ్ ఆర్ అతని గురించి వెయిట్ చేయి, అతని కోసం వెయిట్ చేయి, వెయిట్ ఫర్ హిమ్, అది అతని చేత రాయబడింది, ఇట్ వాజ్ రిటన్ బై హిమ్. సో ఇలా ప్రొనౌన్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇదే మీనింగ్సే ఉంటాయి అన్నింటికి, ఒక మీనింగ్ గుర్తుపెట్టుకుంటాం, అన్నింటికి అప్లై చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. నో ఇంకా చాలా ఉంది ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి. కీప్ లిస్నింగ్. మనం బిట్వీన్ అన్న ప్రిపోజిషన్ని యూజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్సే యూజ్ చేయాలన్నమాట. బిట్వీన్ అన్న ప్రిపోజిషన్ని యూజ్ చేసినప్పుడు బిట్వీన్ యూ అండ్ మీ, ఏదైనా నీ మధ్య నా మధ్య అనాలంటే కనుక ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్సే వస్తాయి. ఇట్ షుడ్ బి బిట్వీన్ యూ అండ్ మీ, ఇట్ షుడ్ బి బిట్వీన్ యూ అండ్ అస్, మన మధ్య, నీ మధ్య మన మధ్యనే ఉండాలి, మీ మధ్య మన మధ్యనే ఉండాలి. ఇట్ షుడ్ బి బిట్వీన్ యూ అండ్ అస్, ఇట్ షుడ్ బి బిట్వీన్ యూ అండ్ హర్, నీ మధ్య ఆమె మధ్యనే ఉండాలి. ఇట్ షుడ్ బి బిట్వీన్ యూ అండ్ ఇంకేం ప్రొనౌన్స్ ఉన్నాయి, హిమ్ ఆర్ దెమ్, నీ మధ్య వాళ్ళ మధ్యనే ఉండాలి. ఇక్కడ యూనే కాదు, ఎనీ ఆబ్జెక్ట్ ప్రొనౌన్, మళ్ళీ ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ షుడ్ బి బిట్వీన్ యూ అండ్ హిమ్, నీ మధ్య అతని మధ్యనే ఉండాలి. సో బిట్వీన్ అని యూజ్ చేసినప్పుడు మనం ఏ ప్రొనౌన్స్ అయినా, ఐ మీన్ ఏ ప్రొనౌన్స్ యూజ్ చేసినా కూడా అవి ఆబ్జెక్ట్ ప్రొనౌన్సే అయ్యి ఉండాలి బిట్వీన్ అని యూజ్ చేసినప్పుడు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇంక తెలుసు, లెట్ అని యూజ్ చేసినప్పుడు కూడా ఓన్లీ ఆబ్జెక్ట్ ప్రొనౌన్సే యూజ్ చేస్తాం. లెట్ మీ, లెట్ హర్, లెట్ దెమ్, లెట్ అస్, లెట్ దెమ్, లెట్ హిమ్, లెట్ ఇట్. సో ఓన్లీ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనమాట ఇక్కడ కూడా. సో లెట్ గురించి నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఒక వీడియో ఆల్రెడీ చేశాను. మీరు ఒకవేళ కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి చూడండి, అక్కడే ఉండి కూడా చూడొచ్చు. ఒక సెంటెన్స్ చెప్తాను, ట్రై చేయండి. ఆమె వాళ్ళకి మనకు ఇద్దరికీ ఇన్ఫార్మ్ చేసింది అని చెప్పండి. ఆమె వాళ్ళకి మనకు ఇద్దరికీ ఇన్ఫార్మ్ చేసింది. ట్రై దిస్. షీ ఇన్ఫార్మ్డ్ them and us. She informed them and us. ఆమె నాకు, ఆమెకి కాకుండా అతనికి, ఇద్దరికి టీచ్ చేసింది. రోహిత్కి నాకు ఇద్దరికి టీచ్ చేసింది. ఇలా చెప్పండి. షీ టాట్. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌన్సే, ఎందుకంటే కీ అన్న మీనింగ్ వచ్చింది కదా, అతనికి, అతనితో, ఇట్లాంటి మీనింగ్స్ అన్నీ కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌన్సే కదా. టీచ్డ్ అన్నారా ఏంటి మీరు కొంపదీసి? టీచ్డ్ అది ఉండదు. ఓకే. షీ టాట్ రోహిత్ అండ్ ఐ, రోహిత్ అండ్ మీ, సారీ, రోహిత్ అండ్ మీ. దిస్ ఈజ్ అబౌట్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఇలా ఉంటాయి. ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి ఇంకొకసారి చెప్పనా? మీరే చూసుకుంటారా? మళ్ళీ చూడండి. ఓకే, కావాలనుకుంటే. సో లెట్ తర్వాత ఎప్పుడు ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉండాలి, బిట్వీన్ తర్వాత కూడా ఎప్పుడు ఆబ్జెక్ట్ ప్రొనౌన్సే ఉండాలి. ఇంకా సబ్జెక్ట్ ప్రొనౌన్ గురించి వస్తే, సబ్జెక్ట్ ప్రొనౌన్ గురించి మాట్లాడాలంటే మనం ప్రొనౌన్ మీద ఎంఫసిస్ చేయాలనుకున్నప్పుడు మనం సబ్జెక్ట్ ప్రొనౌన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అది ఎట్లా? ఎంఫసిస్ ఏంటి నేను చెప్తా. ఇట్ వాజ్ ఐ who edited the video. It was I who edited the video. ఈ సెంటెన్స్లో ఇట్ వాజ్ ఐ అని ఎందుకు అనాలి? జనరల్గా ఐ ఎడిటెడ్ ద వీడియో అనొచ్చు కదా. దెర్ ఈజ్ సమ్ డిఫరెన్స్. ఐ ఎడిటెడ్ ద వీడియో అంటే నేను ఎడిట్ చేశాను అని. కానీ సమ్వన్ డజంట్ బిలీవ్. నువ్వు ఎడిట్ చేసావా, నీకంత టైం ఎక్కడ ఉంటుందిలే అన్నారు అనుకోండి. అప్పుడు నేనేం చెప్పాలి? నేను ఎడిట్ చేసింది.
అంత టైం ఎక్కడ ఉంటుంది. అలా కాకుండా అతను కదా ఇది ఎడిట్ చేసింది, నీకు ఇలాంటి ఎడిటింగ్ రాదు కదా అంటే ఇట్ వాజ్ ఐ హూ ఎడిటెడ్ ద వీడియో. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రనౌన్ మీద స్ట్రెస్ చేస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్స్లో సబ్జెక్ట్ ప్రనౌన్ వస్తుంది, ఆబ్జెక్ట్ ప్రనౌన్ కాదు. మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఇట్ వాజ్ మీ అని, బట్ ఇట్ షుడ్ బి ఇట్ వాజ్ ఐ. ఇట్ వాజ్ ఐ హూ ఎడిటెడ్ ద వీడియో. నేను ఆ వీడియోని ఎడిట్ చేసింది. ఇది కొన్నది మీ నాన్న కదా అంటే నేను ఇది కొన్నది. ఇట్ వాజ్ ఐ హూ బాట్ ఇట్. ఇట్ వాజ్ ఐ హూ బాట్ ఇట్. సింపుల్గా నేను ఐ బాట్ ఇట్ అనొచ్చు కదా, అంటే ఏంటి నేను కొన్నాను అని. నువ్వు కాదు కదా కొన్నది, అతను కదా అంటే నేను ఇది కొన్నది. అప్పుడు ఏం చెప్తున్నాం, స్ట్రెస్ చేసి చెప్తున్నాం. తెలుగులో కూడా డిఫరెన్స్ ఉంది. నేను కొన్నాను అనడం వేరు, నేను కొన్నది అనడం వేరు కదా. అది ఇదన్నమాట. ఇట్ వాజ్ ఐ హూ బాట్ ఇట్. ఇట్ వాజ్ ఐ హూ క్రియేటెడ్ ద కంటెంట్. జనరల్గా అనుకోండి ఇట్ ఈస్ మీ, సారీ ఇట్ ఈస్ ఐ. చూసారా, నాకు కూడా అదే వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్. ఇట్ ఈస్ ఐ హూ క్రియేట్ ద కంటెంట్. ఇట్ వాజ్ ఐ హూ క్రియేట్ ద కంటెంట్. నేను కంటెంట్ క్రియేట్ చేసేది అంటే ఇంకెవరూ కాదు, అతను కాదు, ఆమె కాదు. ఇట్ ఈస్ నాట్ హీ, ఇట్ ఈస్ నాట్ షీ, ఇట్ ఈస్ ఐ హూ క్రియేట్ ద కంటెంట్. సో సబ్జెక్ట్ ప్రనౌన్ ఎప్పుడు కూడా స్ట్రెస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇట్ ఈజ్, ఇట్ వాజ్ ఆర్ ఫ్యూచర్ టెన్స్లో ఇట్ విల్ బీ ఐ అని కూడా వస్తుంది. ఇట్ విల్ బీ ఐ హూ ఈజ్ గోయింగ్ టు టేక్ క్లాసెస్. నేను మీ క్లాసులు తీసుకోబోయేది అని. ఇట్ విల్ బీ ఐ హూ ఈజ్ గోయింగ్ టు టేక్ క్లాసెస్. హూ ఈజ్ గోనా టేక్ క్లాసెస్. నేను క్లాసులు తీసుకోబోయేది. చూసారా, సబ్జెక్ట్ ప్రనౌన్నే యూజ్ చేయాలి మనం స్ట్రెస్ చేయాలనుకున్నప్పుడు. ఇట్ వాజ్ షీ, ఇట్ వాజ్ హీ, ఇట్ వాజ్ దే, ఇట్ వాజ్ వీ. ఇట్లాంటి ప్రనౌన్స్ అన్నీ ఇవి యూజ్ చేయాలన్నమాట ఇట్లాంటప్పుడు, స్ట్రెస్ చేయాలి అని అనుకున్నప్పుడు. ఓకే నౌ ఇప్పుడు మనం రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ గురించి చూద్దాం కొన్ని పాయింట్స్. ఇవి ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, కొంచెం ఒక క్విక్ రివిజన్ ఆర్ 1 or 2 పాయింట్స్ ప్రాబ్లీ కొత్తగా అనిపించవచ్చు ఆర్ తెలిసినవి రివైజ్ అవ్వచ్చు. లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. సెల్ఫ్ ఆర్ సెల్వ్స్ అని ఉంటుంది కదా, అంటే వీటిని రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అంటారు, ఎంఫటిక్ ప్రనౌన్స్ అని కూడా అంటారు. రెండింటికి వర్డ్ సేమ్ ఉంటుంది కానీ మీనింగ్ కొంచెం స్లైట్గా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఏంటి ఆ డిఫరెన్స్ అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ బాట్ అ ఫోన్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పాను అనుకోండి. ఐ బాట్ అ ఫోన్ ఫర్ మై సెల్ఫ్. సో ఈ సెల్ఫ్, మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్ అవన్నీ లాస్ట్లో వచ్చాయనుకోండి, వాటిని రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అని అంటాం. వీటిని లాస్ట్లో యూజ్ చేస్తాం అనమాట. ఎంఫటిక్ ప్రనౌన్స్ ఎప్పుడు కూడా ప్రనౌన్ పక్కనే వస్తుంది. ఎంఫటిక్ ప్రనౌన్ ఎప్పుడు కూడా ప్రనౌన్ పక్కనే వస్తుంది. ఐ మై సెల్ఫ్ బాట్ ఇట్. ఇది కూడా స్ట్రెస్ చేయడానికి, ప్రనౌన్ పైన స్ట్రెస్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఐ మై సెల్ఫ్ బాట్ ఇట్. నేనే కొన్నా. నోబడీ గిఫ్టెడ్ ఇట్ టు మీ. ఐ మై సెల్ఫ్ బాట్ ఇట్. ఐ మై సెల్ఫ్ కేమ్. నేనే వచ్చాను. నో వన్ డ్రాప్డ్ మీ. ఇలాంటి మీనింగ్ వస్తుందన్నమాట. ప్రనౌన్ పక్కనే ఈ రిఫ్లెక్సివ్ ప్రనౌన్ యూజ్ చేసామనంటే, ఇట్లాంటి సెల్ఫ్ అని ఉన్న ఒక ప్రనౌన్ వాడామనంటే దాని మీనింగ్ నేనే, అతనే, ఆమె అలాంటి ఒక స్ట్రెస్ ఉంటుంది. లేదు అట్ ద ఎండ్ వాడామనుకోండి, దాని మీనింగ్ అప్పుడు అతనంతకు అతను, ఆమెంతకు ఆమె, నా అంతకు నేను, లేదంటే నా కోసం నేను, ఇట్లాంటి మీనింగ్ వస్తుంది. హీ బాట్ అ హౌస్ ఫర్ హిమ్సెల్ఫ్. అతని కోసం అతను, లేదంటే అతనంతకు అతను కొనుక్కున్నాడు, ఇలాంటి మీనింగ్. హీ హిమ్సెల్ఫ్ బాట్. అతనే కొనుక్కున్నాడు, ఎవరు హెల్ప్ చేయాలి, అతనే కొన్నాడు, అట్లా ఆ మీనింగ్ అనమాట. ప్రనౌన్ పక్కనే వస్తే ఒక మీనింగ్ ఉంటుంది, అట్ ద ఎండ్ వచ్చిందంటే కనుక ఒక మీనింగ్ ఉంటుంది ఇలాంటి ప్రనౌన్స్కి. ఇది ట్రై చేయండి. ఆమె చెప్పింది నాకు. ఇక్కడ చూసారా, నేను ఆమె పైన స్ట్రెస్ చేస్తున్నాను. ఆమె చెప్పింది నాకు. ఇది ఎలా చెప్తారు? షీ ఓన్లీ టోల్డ్ మీ అని అంటూ ఉంటారే మీరు, అది ఇదే.
అక్కడ కానీ ఓన్లీ అనకుండా షీ హర్ సెల్ఫ్ అని అనాలి. అనరా మీరు ఓన్లీ అని? షీ ఓన్లీ, ఐ ఓన్లీ, నాకు తెలుసు మీరు అంటారు. షీ ఓన్లీ కాకుండా షీ హర్ సెల్ఫ్ టోల్డ్ మీ. అట్లా ఓన్లీలు అనడం మానేసేయండి. ఐ ఓన్లీ, షీ ఓన్లీ, హీ ఓన్లీ, దే ఓన్లీ అలాంటివన్నీ ఉండవు, సరేనా? షీ హర్ సెల్ఫ్ టోల్డ్ మీ ఎప్పుడు యూస్ చేస్తున్నాం? ఆమె చెప్పింది అన్న మీనింగ్ కోసం. లుక్ అట్ ద సెంటెన్స్, షీ ఈస్ టాకింగ్ టు హర్ సెల్ఫ్. ఇక్కడ మనం లాస్ట్లో పెట్టాము హర్ సెల్ఫ్ అని. దీని మీనింగ్ ఆమెతో ఆమెనే మాట్లాడుకుంటుంది, ఆమెంతకు ఆమెనే మాట్లాడుకుంటుంది అన్న మీనింగ్. ఆమెంతకు ఆమెనే, ఇక్కడ దీని మీనింగ్ ఆమెంతకు ఆమెనే మాట్లాడుతుంది, ఇక్కడ ఆమెనే చెప్పింది నాకు అని. షీ హర్ సెల్ఫ్ టాక్డ్, ఆమెనే మాట్లాడింది, అది కూడా నోట్ చేద్దాం. షీ హర్ సెల్ఫ్ టాక్డ్, ఆమెనే మాట్లాడింది అంటే నోబడీ ఫోర్స్డ్ హర్, నో వన్ ఫోర్స్డ్ హర్. షీ హర్ సెల్ఫ్ టాక్డ్ టు మీ, ఆమంతకు ఆమెనే మాట్లాడింది, నేనేం ఫోర్స్ చేయాలి అన్నట్టు ఈ సెంటెన్స్ ఉంటుంది. ఇక్కడ ఆమెతో ఆమెనే మాట్లాడుకుంది, ఆమెంతకు ఆమెనే మాట్లాడుకుంది అట్లాంటి మీనింగ్ ఉంటుంది. సో ప్రనౌన్ పక్కనే వచ్చిందంటే ఎంఫాటిక్ ప్రనౌన్, అట్ ద ఎండ్ వచ్చిందంటే కనుక అది రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అవుతుంది. ఇంకా ఆ ఓన్లీ అనడాలు ఆపేసి ఇలాంటి ఒక ఎంఫాటిక్ ప్రనౌన్ని యూస్ చేయండి, ఓకేనా? అతనే, వాళ్ళే, నేనే అనాలనుకున్నప్పుడు అంతా కూడా ఈ ఎంఫాటిక్ ప్రనౌన్ని యూస్ చేయండి. ఐ మై సెల్ఫ్ కేమ్, ఐ ఓన్లీ కేమ్ కాదు, ఐ మై సెల్ఫ్ కేమ్, నేనే వచ్చాను. ఐ ఓన్లీ టుక్ ద డెసిషన్ అంటూ ఉంటాం. ఐ మై సెల్ఫ్ టుక్ ద డెసిషన్, ఐ మై సెల్ఫ్ టుక్ ద డెసిషన్, నేనే తీసుకున్నాను. నోబడీ సజెస్టెడ్ మీ, ఐ మై సెల్ఫ్ టుక్ ద డెసిషన్. ఇప్పుడు అర్థమైంది కదా? ఓన్లీ అనరు కదా, ఇంకెప్పుడు అనర్లేండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఈ ప్రనౌన్స్ యూసేజ్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటితోటి మనం సెంటెన్సెస్ స్టార్ట్ చేయకూడదు, ఓకేనా? వీటితోటి మనం సెంటెన్సెస్ అస్సలు స్టార్ట్ చేయకూడదు. మరి ఎలా స్టార్ట్ చేస్తూ ఉంటారంటే ఇలా అంటూ ఉంటామా, మై సెల్ఫ్ అనిత, మై సెల్ఫ్తో సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చా? ఐ యామ్ అనిత ఆర్ మై నేమ్ ఈజ్ అనిత, ఈ రెండు కరెక్టే, కానీ మై సెల్ఫ్ అని మాత్రం అసలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి ప్రనౌన్స్తో అసలు సెంటెన్సెస్ స్టార్ట్ అవ్వవు. ఎలా చెప్తాం మరి మై సెల్ఫ్ అనిత అని కదా? సో ఇంకెప్పుడు అలా చెప్పకండి మై సెల్ఫ్ అని. ఐ యామ్ ఆర్ మై నేమ్ ఈజ్, ఈ రెండు ఓకే. మై సెల్ఫ్ కేమ్, మై సెల్ఫ్ కేమ్ ఏంది, మై సెల్ఫ్ కేమ్ ఇట్లా ఉండదు అనమాట. ఇలాంటి మిస్టేక్స్ మీరు చేస్తూ ఉంటే కనుక ఇమ్మీడియట్గా ఆపేసేయండి వాటిని. నేనే వెళ్తానులే అంటూ ఉంటాం. యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్ విల్ గో, మై సెల్ఫ్ విల్ డూ ఇట్, మై సెల్ఫ్ విల్ గో, మై సెల్ఫ్ విల్ డూ ఇట్ అంటే నేనే చేస్తానులే, నేనే వెళ్తానులే అనడానికి ఇట్లా. కానీ ఇట్లాంటివి ఏమంటున్నాం ఉండదు. యువర్ సెల్ఫ్ గో, యువర్ సెల్ఫ్ డూ ఇట్, యువర్ సెల్ఫ్ టెల్ మీ, ఇట్లాంటివన్నీ ఉండొద్దు. ఇవన్నీ వింటూ ఉంటామా, యువర్ సెల్ఫ్ నౌ టెల్ మీ, యువర్ సెల్ఫ్ గో, ఇట్లా ఉండదన్నమాట. ఇలాంటి ప్రనౌన్స్తో అసలు సెంటెన్సెస్ స్టార్ట్ అవ్వకూడదు. సో ప్రనౌన్స్ అన్న కాన్సెప్ట్ ఇంకా అవ్వలేదు. వీ హ్యావ్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్, రెసిప్రోకల్ ప్రనౌన్స్, ఇండెఫినెట్ ప్రనౌన్స్, రిలేటివ్ ప్రనౌన్స్. రిలేటివ్ ప్రనౌన్స్ గురించి అయితే మాత్రం నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది దాని గురించి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో అదొక సపరేట్ వీడియో చేస్తాను ఈ కాన్సెప్ట్లో కాకుండా. అండ్ ఇట్ గురించి తెలుసుకోవాల్సింది మాత్రం చాలా ఉంది. నాకు తెలిసి అది కూడా ఒక వీడియో అవుతుందేమో చేస్తే. మీరు అనుకుంటున్నారు ఐటీ ఇట్టేగా మీరు మాట్లాడేది అని. అవును, ఐటీ ఇట్ గురించే. ఏముంటుంది ఇట్ గురించి ఒక వీడియో చేసేంతగా? అంతే ఉందబ్బా అనుకుంటున్నారు కదా. చూస్తారు, ఏముంటుందో చూస్తారు, వీడియో చేసిన తర్వాత చూస్తారు. ఓకే, ఇప్పుడైతే వీటి గురించి కొంచెం తెలుసుకుందాం. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ దిస్, దాట్, దీస్, దోస్. తెలుగులో ఒక్కసారి క్విక్గా అందరి కోసం. దిస్ అంటే ఇది, దగ్గరున్నది. దాట్ అంటే అది, దూరంగా ఉన్న దాని గురించి, లేదంటే కనిపించని వాటి గురించి. ఒకటే, కనిపించని దాని గురించి దాట్ అని యూస్ చేస్తాం. దూరంగా ఉన్నది లేదంటే కనిపించనిది, కంటికి కనిపించనిది. దీస్ అంటే ఇవి, దగ్గర ఉన్నవి. దోస్ అంటే అవి, దూరంగా ఎక్కడో లేదంటే కంటికి కనిపించని వాటి గురించి మాట్లాడేటప్పుడు మనం ఇవి యూజ్ చేస్తాం. రిమెంబర్ దిస్, దాట్ సింగులర్స్, దీస్, దోస్ ప్లూరల్స్.
సింగులర్ ఏది ప్లూరల్ ఏది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాం. ఎందుకంటే సింగులరా ప్లూరలా అని తెలిస్తే దాన్ని బట్టే మనం హెల్పింగ్ వర్బ్ని చూస్ చేసుకుంటాం కదా. అప్పుడు దిస్ దాట్ సింగులర్ కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేయగలిగే హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ యూజ్ చేయొచ్చు, హ్యాజ్ యూజ్ చేయొచ్చు, ఈజ్ యూజ్ చేయొచ్చు, హ్యాజ్ యూజ్ చేయొచ్చు మనం చెప్పాలనుకుంటున్న సెంటెన్స్ని బట్టి. దీస్ దోజు ప్లూరల్ కాబట్టి వీటికి మనం ఆర్ యూజ్ చేయొచ్చు, హ్యావ్ యూజ్ చేయొచ్చు. ఓకే, వీటికి మనం ఆర్ యూజ్ చేయొచ్చు, హ్యావ్ యూజ్ చేయొచ్చు, హెల్పింగ్ వర్బ్స్ అనమాట. దిస్ దట్ సింగులర్ కాబట్టి దీనికి మనం ఈజ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే హ్యాజ్ అన్న హెల్పింగ్ వర్బ్స్, ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడెక్కడో ఒక షర్ట్ ఉందనుకోండి, దూరంగా ఒక షర్ట్ ఉంది, ఆ షర్ట్ నీదేనా అని అడగాలి. ఆ షర్ట్ నీదేనా, ఈజ్ దట్ షర్ట్ యువర్స్, ఈజ్ దట్ షర్ట్ యువర్స్ అని అడుగుతారు. ఎక్కడ రాయనబ్బా, ఇక్కడ రాస్తా. ఈజ్ దట్ షర్ట్ యువర్స్, ఆ షర్ట్ నీదేనా. ఈ ప్రనౌన్స్ కూడా యువర్ అంటే నీది, నీదేనా ఇలాంటి వాటికి యూస్ చేస్తాం. యువర్ తర్వాత ఎప్పుడు కూడా ఒక నౌన్ అనేది రావాలి. యువర్స్ తర్వాత ఎప్పుడు కూడా నౌన్స్ అనేవి ఉండవన్నమాట. యువర్స్, హర్స్, అవర్స్, దేర్స్ అక్కడితో సెంటెన్స్ ఆగిపోవాలి. యువర్ తర్వాత ఖచ్చితంగా ఒక ప్రనౌన్ వస్తుంది. యువర్, హర్ అన్నప్పుడు ఒక ప్రనౌన్ వస్తుంది అనమాట. దీని గురించి నేను ఆల్రెడీ బేసిక్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను, సో ఒక్కసారి అది చూసుకోండి. ఇస్ దాట్ షర్ట్ యువర్స్, ఇది క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ పెడుతున్నాం. అక్కడ షర్ట్స్ ఉన్నాయి చాలా, అప్పుడు ఆర్ దోస్ షర్ట్స్, ఆర్ దోస్ షర్ట్స్ యువర్స్ అని అంటారు. ఆర్ దోస్, అవి ఏంటనేది మీరు రాసుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు ఏం కావాలి అని. ఆర్ దోస్ యువర్స్, ఆర్ దోస్ పెన్స్ యువర్స్, ఆర్ దోస్ బ్లాంకెట్స్, బ్లాంకెట్స్ అంటే బెడ్షీట్స్ లాగా, ఆర్ దోస్ బ్లాంకెట్స్ యువర్స్. ఎలా, అది నా తప్ప అని అంటూ ఉంటాం కదా. ఇస్ దాట్ మై మిస్టేక్, ఇస్ దాట్ మై మిస్టేక్. అతని తప్ప అనాలంటే హిస్ మిస్టేక్, ఆమె తప్ప అనాలంటే హర్ మిస్టేక్, వాళ్ళ తప్ప దేర్ మిస్టేక్. ఇలా ఈ సెంటెన్స్ చెప్పండి. దానికి ఒక హోల్ ఉంది అని చెప్పాలి. దానికి ఒక హోల్ ఉంది, ఎలా చెప్తారు? దానికి ఒక హోల్ ఉంది. దట్, అది దానికి అంటున్నాం కదా, దట్ హ్యాస్ అ హోల్. హ్యాస్ అని యూస్ చేస్తున్నాం చూడండి, సింగులర్ కదా. దట్ హ్యాస్ అ హోల్, దట్ హ్యాస్ అ హోల్. దీనికి అంటే దిస్, దిస్ హ్యాస్ అ హోల్, దిస్ హ్యాస్ అ హోల్. వాటికి హోల్స్ ఉన్నాయి. దోస్ చైర్స్ హ్యావ్ హోల్స్. ఇప్పుడు చైర్స్ ఏమనేది మనం మెన్షన్ చేస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట. దోస్ చైర్స్ హ్యావ్ హోల్స్, దోస్ అన్నాం కదా, అందుకని హెల్పింగ్ వర్బ్ హ్యావ్ వచ్చింది చూడండి. సో సింగులరా ప్లూరలా అని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంటే. దాన్ని బట్టే మనం హెల్పింగ్ వర్బ్ని చూస్ చేసుకుంటాం. ఈ హెల్పింగ్ వర్బ్స్ లేకుండా మనకి సెంటెన్సెస్ అనేది కష్టం తెలియకుండా. సో దాట్స్ అబౌట్ డెమాన్స్ట్రేటివ్. సో దాట్స్ అబౌట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. సో దట్స్ అబౌట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. గుర్తుపెట్టుకోండి, దిస్ దట్ సింగులర్, దీస్ దోస్ ప్లూరల్స్. మనం క్వశ్చన్లు అడగాలనుకున్నప్పుడు హెల్పింగ్ వర్బ్స్ స్టార్టింగ్లో ఉండాలి అనేసి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ ఎలా యూస్ చేయాలి అని మనకి ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా మనం నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. మనం ఈ పేర్లు గుర్తుపెట్టుకోక్కర్లేదు, కానీ వీటిని ఎప్పుడు యూస్ చేయాలి సెంటెన్సెస్లో అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ అదర్ అని ఎప్పుడు వాడాలి, వన్ అనదర్ అని ఎప్పుడు వాడాలి. ఇద్దరి మధ్య ఏదైనా జరిగినప్పుడు సంభాషణ సంథింగ్, అప్పుడు ఈచ్ అదర్ అని వాడాలి. ఒకళ్ళతో ఒకళ్ళు అన్నప్పుడు వన్ అనదర్. ఒకరితో ఒకరు అన్నప్పుడేమో ఈచ్ అదర్ అంటే ఇద్దరు. ఒకళ్ళతో ఒకళ్ళు అన్నప్పుడు చాలామంది, మోర్ దాన్ టూ, అప్పుడు వన్ అనదర్ అని అంటాం అనమాట. వీ టాక్డ్ టు ఈచ్ అదర్ ఆర్ వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. మేము ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నాం, ఇద్దరే ఉన్నప్పుడు. ఇలాగా మనందరం చాలా ఉన్నాం, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నాం, అప్పుడు వీఆర్ టాకింగ్ టు వన్ అనదర్, వీఆర్ టాకింగ్ టు వన్ అనదర్. వీఆర్ డిస్కసింగ్ ఈచ్ అదర్, ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటున్నాం. వీఆర్ డిస్కసింగ్ వన్ అనదర్, ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కస్ చేసుకుంటున్నాం.
వి షేర్డ్ ద స్వీట్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నాం. వి షేర్డ్ ద స్వీట్స్ ఆర్ ద న్యూస్ విత్ వన్ అనదర్. ఒకళ్ళతో ఒకళ్ళు మేము షేర్ చేసుకున్నాం. మేము ఒకరితో ఒకరు మాట్లాడాము, మేము ఒకరితో ఒకరు ప్రాక్టీస్ చేసాము. ఇదంతా సింగులర్ కాబట్టి ఈచ్ అదర్. వి స్పోక్ టు ఈచ్ అదర్, వి డిస్కస్డ్ ఈచ్ అదర్, వి ప్రాక్టీస్డ్ ఈచ్ అదర్. ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు అన్నప్పుడేమో వన్ అనదర్ అనండి. వి స్పోక్ టు వన్ అనదర్, వి స్పోక్ టు వన్ అనదర్. ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడాం. ఇలా చాలామంది ఉన్నప్పుడు వన్ అనదర్, ఇద్దరే ఉన్నప్పుడు ఈచ్ అదర్. ఓకే, ఇంకా ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్, ఓ మై గాడ్. వన్ గుడ్ థింగ్ ఈస్ వీటన్నింటి గురించి నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఐఎమ్ షూర్ ఐ కవర్డ్ దిస్. సంథింగ్, ఎనీథింగ్, నథింగ్, సంబడి, ఎనీబడి, ఎవ్రీబడి, నోబడి, ఇవన్నీ నేను కవర్ చేశాను. అండ్ ఎనీ, ఇవి మాత్రం నేను కవర్ చేయలేదనుకుంటా. ఎనీ, నో, నన్, ఆల్, ఫ్యూ, బోత్, మెనీ, సెవరల్. సో వీటి గురించి అయితే మనం చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎనీ అని ఎప్పుడు యూస్ చేస్తామంటే నెగటివ్ సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు, అలాగే క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు మనం ఎనీ అని యూస్ చేస్తామన్నమాట. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అంటాం. డౌట్స్ అనకూడదు, క్వశ్చన్స్ అనాలి. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, డూ యూ హ్యావ్ ఎనీ పెన్స్ విత్ యూ. సో క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు యూస్ చేస్తున్నాం. నేను నిదానంగా చెప్తున్నాను, నోట్ చేసుకోండి, లేదంటే చక్కగా వినండి. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ దేర్. మీకు అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎనీకి మీనింగ్ ఎవరైనా, ఏదైనా, అలా. నెగటివ్ సెంటెన్సెస్ అనుకున్నామా? నెగటివ్ సెంటెన్సెస్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, నాకేమీ క్వశ్చన్స్ లేవు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. ఇలాంటి నెగటివ్ సెంటెన్సెస్ అప్పుడు, అలాగే క్వశ్చన్స్ అప్పుడు ఈ ఎనీని యూజ్ చేస్తామన్నమాట. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం, ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం క్వశ్చన్లోనే వాడడం చూసారా? ఏమైనా ప్రాబ్లం ఉందా? దెర్ ఆర్ నో ఎనీ ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ నో ఎనీ ప్రాబ్లమ్స్, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. నో అంటే నో ఈజ్ వెరీ సింపుల్ యార్. ఐ హ్యావ్ నో క్వశ్చన్స్, నాకు క్వశ్చన్స్ ఏం లేవు. ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్ లేరు. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ లాగా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ అన్నా కూడా నాకేం ఫ్రెండ్స్ లేరు అని. ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ అని అన్నా కూడా ఫ్రెండ్స్ లేరు అనే. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ లేవు, ఇది ఈజీనే. షీ హ్యాస్ నో సిస్టర్స్, ఆమెకి ఎవరు సిస్టర్స్ లేరు. రిమెంబర్ దిస్, నో, షీ హ్యాస్ నో సిస్టర్స్ అంటున్నాం అంటే ఆమెకి ఎవరు సిస్టర్స్ లేరు. సో ఈ నన్ని మనం నెగటివ్ కేసులలో ఎక్కువ యూస్ చేయడం కాదు, అసలు అది యూస్ చేసేదే నెగటివ్ కేసులలో యూస్ చేస్తూ ఉంటాం. అంటే ఏది లేదు కాదు అన్నట్టు. అంటే తెలుగులో మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ప్రతి దాని మీనింగ్, ఎందుకంటే ఇంగ్లీష్ని తెలుగు నుంచి బేస్ చేసుకొని క్రియేట్ చేయలేదు కదా. ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోక నాకు ఇంగ్లీష్ రావట్లేదనో, లేకపోతే అదేంటి తెలుగులో ఇదేంటి, ఎగ్జాక్ట్గా తెలుగులో ఏంటి, ఎగ్జాక్ట్గా తెలుగులో ఉండవు కొన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అట్లాంటిదే ఈ నన్ కూడా. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇది నీ బిజినెస్ కాదు. ఐ సా నన్ ఆఫ్ దెమ్ ఇలా పెట్టామనుకోండి. ఎగ్జాంపుల్ క్లియర్గా వినండి. ఐ సా నన్ ఆఫ్ దెమ్, ఎవరిని చూడలేదు నేను, వాళ్ళని ఎవరిని నేను చూడలేదు అన్నట్టు. నన్ ఆఫ్ అస్ నో ద కాన్సెప్ట్, నన్ ఆఫ్ అస్ నో అంటే ఎవరికి తెలీదు, మాలో ఎవరికి తెలీదు. ఇలాంటి నెగటివ్ కేసులలో నన్ ఆఫ్ యూ, నన్ ఆఫ్ అస్ ఇలా యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా ఆల్ ఏముంది, ఆల్ ఈజీ, మీకు తెలుసు. ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్, ఆల్ ద వీడియోస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఛానల్, ఆల్ కాన్సెప్ట్స్ విల్ బీ డిస్కస్డ్, అన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోబడతాయి. ఆర్ ఫ్యూచర్లో అయితే కనుక ఆల్ కాన్సెప్ట్స్ విల్ బీ డిస్కస్డ్, అన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోబడతాయి. ఆల్ క్వశ్చన్స్ విల్ బీ ఆన్సర్డ్, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయబడతాయి. ఇలా అన్ని అన్నట్టు ఆల్ అని అంటాము. ఇంకా ఫ్యూ అంటే కొన్ని ఆల్మోస్ట్ జీరో అన్నట్టు వస్తుంది. ఆ ఫ్యూ అన్నాం అనుకోండి కొన్ని ఉన్నాయి అన్నట్టు. ఉట్టిగా ఫ్యూ అంటే ఆల్మోస్ట్ జీరో కింద లెక్కేసుకోవాలి మనం. ఫ్యూ అంటే, ఆ ఫ్యూ అంటే మాత్రం ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, కొంతమంది బాగానే ఉన్నారు. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే 1 or 2 ఆల్మోస్ట్ జీరో, ఇంకా ఉండి లేనట్టే, అలాంటి మీనింగ్ వస్తుంది అనమాట. దేర్ ఆర్ అ ఫ్యూ స్టూడెంట్స్, కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్. దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ అంటే ఆల్మోస్ట్ జీరో, లేరు అన్నట్టుగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ ఫ్యూ, ఏకి ఫ్యూకి ముందు ఏ పెట్టాము అంటే కొంతమంది ఉన్నట్టు బాగానే, కొన్ని అన్నట్టు. ఉట్టిగా ఫ్యూ ఉందంటే మాత్రం అక్కడ ఆల్మోస్ట్ ఏమీ లేనట్టు, జీరో, ఆల్మోస్ట్ జీరో అన్నట్టు. ఓకే, ఇంకా బోత్. మీకు బోత్ గురించి చెప్పానా ఇంతకుముందు ఎప్పుడైనా? ఇదే వీడియోలో చెప్పానా? లేదనుకుంటా. సో బోత్ గురించి కొంచెం క్లారిటీగా వినండి మరి. అప్పుడైతే బోత్ తర్వాత ఎప్పుడు కూడా అండ్ రావాల్సిందే. బోత్ తర్వాత ఎప్పుడు కూడా అండ్ రావాలి. బోత్ని సబ్జెక్ట్ ప్రొనౌన్స్తో మాత్రమే యూజ్ చేయాలి. ఇది నేను సబ్జెక్ట్ ప్రొనౌన్స్ చెప్పాలనుకున్నప్పుడు, చెప్పినప్పుడు చెప్పుండాల్సిందేమో, చెప్పినట్టు గుర్తు రావట్లేదే, చెప్పుండాలి అయితే. సో బోత్ తర్వాత ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్సే రావాలి. బోత్ ఐ అండ్ మై మామ్, బోత్ ఐ అండ్ మై మామ్. చూసారా, బోత్ మీ అండ్ మై సిస్టర్, ఇలా కదా మీరు మనం మామూలుగా అంటూ ఉంటాం. బోత్ మీ అండ్ మై సిస్టర్ ఉండదు. బోత్ మై సిస్టర్ అండ్ ఐ, బోత్ మై సిస్టర్ అండ్ ఐ ఆర్ గోయింగ్. ఎక్కడ ఆయన ఇక్కడ రాస్తే కనిపిస్తుందా? బోత్ మై సిస్టర్ అండ్ ఐ ఆర్ గోయింగ్. ఇక్కడ ఐ తర్వాత ఆర్ ఎందుకు వచ్చింది అన్న క్వశ్చన్ మీరు అడగరని నేను అనుకుంటున్నా. ఎందుకు అడగకూడదు అంటే మై సిస్టర్ అండ్ ఐ ఇద్దరు కదా, అప్పుడు ఏం రావాలి? ఆరే రావాలి ఆబ్వియస్లీ. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మై సిస్టర్ అండ్ మీ, మై మదర్ అండ్ మీ, మై ఫ్రెండ్ అండ్ మీ, ఆర్ మీ అండ్ మై ఫ్రెండ్, ఇట్లా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ మాత్రం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మాత్రమే రావాలి బోత్ దగ్గర. గుడ్ దట్ ఇప్పటికైనా గుర్తొచ్చింది నాకు ఇది. లేకపోతే ఇంకో చోట నేర్చుకుని ఉండేవాళ్ళు అంతే. ఇంకొక ఎగ్జాంపుల్, బోత్ మై ఫ్రెండ్ అండ్ ఐ విల్ బీ గోయింగ్. బోత్ షీ అండ్ ఐ. ఓకే, బోత్ అన్నిటికీ మై ఎందుకు? బోత్ షీ అండ్ ఐ విల్ గో అందాం. ఆమె నేను ఇద్దరం వెళ్తాం. ఏ ప్రొనౌన్స్ వాడాం ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్రొనౌన్స్. మీ ఉండకూడదు బోత్ దగ్గర. సో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. బోత్ దగ్గర సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మాత్రమే ఉండాలి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉండకూడదు, అదొకటి. ఇంకొకటి, బోత్ ఎప్పుడు వచ్చినా కూడా అండ్ అనేది వస్తుంది. అంతకంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బోత్ని నెగటివ్ సెన్స్లలో అస్సలు వాడకూడదు. బోత్ మై సిస్టర్ అండ్ ఐ ఆర్ నాట్ గోయింగ్, ఇట్లా అస్సలు ఉండదు. బోత్ అండ్ని నెగటివ్ సెంటెన్సెస్లో నాట్ అని పెడుతూ అస్సలు వాడకూడదు. నీదర్ మై సిస్టర్ నార్ ఐ, అలా నీదర్ నార్ అనేది యూస్ చేస్తాం తప్ప ఇక్కడ బోత్ యూస్ చేసినప్పుడు నాట్ అనేది యూస్ చేయరాదు. నీదర్ నార్, ఈదర్ ఆర్, వీటన్నిటి గురించి నేను క్లియర్గా మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తా. అన్నీ ఇక్కడంటే కుదరకపోవచ్చు. ఓకేనా అమ్మయ్య, ఫైనలీ ఇది గుర్తొచ్చేసింది, ఇది చెప్పేసా. బోత్ దగ్గర సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మాత్రమే వాడండి. బోత్ పక్కన ఎప్పుడు కూడా అండ్ అనేది ఉండాలి. దీన్ని నెగటివ్ సెన్స్లలో వాడకూడదు. ఓకేనా. ఇంకా మెనీ అన్నా సెవరల్ అన్నా రెండు ఆల్మోస్ట్. మెనీ అంటే చాలా, సెవరల్ అంటే కొన్ని అన్నట్టు అనమాట, సమ్ లాగా. మళ్ళీ సమ్కి వేరే తెలుగు, సెవరల్కి వేరే తెలుగు ఉండదు. ఒకవేళ ఉంటే మీరు ఏమన్నా కనుక్కొని ఉంటే కమెంట్లో చెప్పండి తప్ప నాకు తెలిసైతే ఆల్మోస్ట్ ఇంకా అవి రెండు ఒక్కటేలాగా ఉంటాయి. I have several problems, I have several questions, I have some questions లాగా అనమాట. మెనీ అంటే చాలా, ఇది మీకు తెలుసు మెనీ. సరే, ఇంకైతే ఈ రెండు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి కూడా కొంచెం వినేసేయండి. ఇది ఒకటి ఎందుకు వదిలిపెట్టడం పాపం. సో ఇవేంటంటే ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏవైనా వస్తువులు నావే అని చెప్పాలనుకున్నప్పుడు, నీది, ఆమెది, అతనిది, వాళ్ళది, వీళ్ళది ఇట్లా చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ ప్రొనౌన్స్ యూజ్ చేయాలన్నమాట. సో ఏదైనా ఎనీథింగ్ ఏదైనా తీసుకోండి, మనం పిల్లలకి ఎట్లా ప్రాక్టీస్ చేయించాలి అని అంటే, మనమైనా ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే, ఒక్క వస్తువు తీసుకోండి ఏదైనా. ఇప్పుడు ల్యాప్టాప్ అన్న ఒక వస్తువు తీసుకోండి. ఆ ల్యాప్టాప్ నాది, దట్ ఈస్ మై ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్ నీది, దట్ ఈస్ యువర్ ల్యాప్టాప్. మనది, అవర్ ల్యాప్టాప్. వాళ్ళది, దేర్ ల్యాప్టాప్. అతనిది, హిజ్ ల్యాప్టాప్. ఆమెది, హర్ ల్యాప్టాప్. మనం తెలుగులో చెప్తూ ఉండాలి, పిల్లలతో చెప్పించాలన్నమాట. సో ఈ పిల్లలు చాలా బెస్ట్ పార్ట్నర్స్ అండి మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే. నాకు చాలా హెల్ప్ అయ్యారు మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. నేను నేర్చుకున్నవన్నీ వాళ్ళ దగ్గర అప్లై చేయడం, వాళ్ళని అడగడం, వాళ్ళతో చెప్పించడం. సో వాళ్ళకు హెల్ప్ అవుతుంది, మనకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మనం పిల్లలనే కాదు ఎవరికైనా సరే ఒక్క పార్ట్నర్ ఉంటే కనుక ఇట్ ఈస్ ఆల్వేస్ ఈజీ టు లెర్న్ ఇట్.
సో ల్యాప్టాప్ తీసేయండి. ఇంకొక సిస్టర్, బ్రదర్, సిస్టర్ పెట్టుకోండి. మై సిస్టర్. మనం తెలుగులో అడగాలన్నమాట. నీ సిస్టర్ ఎట్లా చెప్తావు? యువర్ సిస్టర్. షీఈస్, హీఈస్ అనేవి పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ ప్రొనౌన్స్ వచ్చేలాగా వాళ్ళకి చెప్పండి. మన సిస్టర్, అవర్ సిస్టర్. వాళ్ళ సిస్టర్, దేర్ సిస్టర్. ఆమె సిస్టర్, హర్ సిస్టర్. అతని సిస్టర్, హిస్ సిస్టర్. మనం తెలుగులో చెప్పాలి, వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పమని చెప్పాలన్నమాట. సో ఇట్లాంటి వస్తువులు చేంజ్ చేయండి. రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, ఇది చేంజ్ చేయండి. ఒక్కొక్కటి ఇలా మొబైల్, ల్యాప్టాప్, ఆఫీస్, చైర్, వర్క్. నా పని, మై వర్క్. నీ పని, యువర్ వర్క్. మన పని, అవర్ వర్క్. వాళ్ళ పని, దేర్ వర్క్. అతని పని, హిజ్ వర్క్. ఆమె పని, హర్ వర్క్. ఇట్లాంటి వేలో వాళ్ళకి ప్రాక్టీస్ ఇప్పించండి బాగా. మీకు వస్తుంది, వాళ్ళకు కూడా వస్తుంది. మనం చెప్పాలి, వాళ్ళని చెప్పనివ్వాలి. ఇలా ఇంకా ఈ ప్రొనౌన్స్ పక్కన నౌన్స్ అనేవి ఉండొద్దు. ఇట్లా మైన్, యువర్స్, అవర్స్, దేర్స్, హర్స్, హిజ్, ఇట్స్. వీటి పక్కన ప్రొనౌన్స్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ల్యాప్టాప్ నాది అంటే దిస్ ఈజ్ మై ల్యాప్టాప్ అన్నామా, ద ల్యాప్టాప్ ఈజ్ మైన్. సింపుల్గా ఇట్స్ మైన్. ఆల్రెడీ చూపిస్తున్నారు ఈ ల్యాప్టాప్ ఎవరిది అని. మళ్ళీ ఆ ల్యాప్టాప్ నాది అని చెప్పక్కర్లేదు కదా నేను. దట్స్ మైన్. సింపుల్గా దట్స్ మైన్, దట్ ఈస్ మైన్ ల్యాప్టాప్, దట్ ఈస్ హర్స్ ల్యాప్టాప్. ఇట్లా మాత్రం ఉండకూడదు. ఇక దట్స్ మైన్. నీది అంటే దట్స్ యువర్స్. మనది అంటే దట్స్ ఆర్స్. వాళ్ళది అంటే దట్స్ దేర్స్, ద ల్యాప్టాప్ ఈస్ దేర్స్. ఆమెది అంటే దట్స్ హర్స్, అది అతనిది అంటే దట్స్ హిస్. హిస్ మాత్రం రెండు అక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంది. ఇంకా దానికి దీనికి ల్యాప్టాప్లు ఉండవు. ఇప్పుడు ఇట్స్ అనేది ఎక్కడ యూస్ చేస్తాం అనేది కూడా చెప్తాను. ఇది ఇంకొంచెం ప్రాక్టీస్. ఇక్కడ సిస్టర్కి దట్ ఈస్ మైన్ సిస్టర్ ఇట్లా చెప్పకూడదు. ఓకే, షీ ఈజ్ మైన్ అని కూడా అనలేరు, అది వేరే మీనింగ్ వస్తుంది అట్లా అన్నామంటే. రిలేషన్షిప్స్కి కాకుండా వస్తువులకి మనం ఇది యూస్ చేయొచ్చు. ల్యాప్టాప్ కాకుండా ఫోన్, కీబోర్డ్, వాట్ ఎవర్, మార్కర్, పెన్, ఇట్లాంటివి చూడండి. హూజ్ మార్కర్ ఇస్ దిస్? దిస్ ఇస్ మైన్. దిస్ ఈజ్ మైన్. దిస్ ఈజ్ నాట్ మైన్, దట్స్ యువర్స్. నీది, దట్స్ హర్స్. ఆమెది, దట్స్ హిజ్. అతనిది, దట్స్ ఆర్స్. మనది, దట్స్ దేర్స్. వాళ్ళది. అలాగా. ఇప్పుడు ఇట్స్. ఇట్స్ అంటే దాని యొక్క. అంటే మనం కుక్కలు, పిల్లులు వీటిని హీ, షీ అనలేము, కానీ ఇప్పుడు అనేస్తున్నారు అన్నిటినీ. షీ ఈజ్ మై పెట్ ఇలా అంటున్నారు, కానీ అలా కాకుండా ఇలాగే ఉండాలి. ఇట్స్ అంటే దాని యొక్క. దాని యొక్క. ఇట్స్ పప్పీస్ ఆర్ క్యూట్. ఇట్స్ పప్పీస్ అంటే దాని యొక్క పప్పీస్. ఇక్కడ కుక్క, దాని యొక్క అని చెప్పినట్టు ఇలా యూస్ చేస్తారనమాట. ఈ ఫస్ట్ ఇది ఇక్కడ వస్తుంది అనుకుంటా. ఎక్కడ వస్తుంది అనేది క్లారిటీ లేదు, కానీ మీనింగ్, యూసేజ్ మాత్రం పిచ్చ క్లారిటీ ఉంది. ఓకే, దాని యొక్క అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్స్ చైన్ ఈజ్ మిస్సింగ్. ఎందుకు డౌట్ వచ్చిందంటే దీని పక్కన ప్రొనౌన్స్ వాడట్లేదు కదా. ఇక్కడ ఇట్స్ పప్పీస్, ఇట్స్ చైన్ నౌన్ వాడట్లేదు కదా దీని పక్కన. సో కానీ ఇక్కడ ఇట్స్ చైన్, ఇట్స్ పప్పీస్ అంటున్నాం కాబట్టి ఇది ఇక్కడ రాదేమో, ఇక్కడ వస్తుందేమో అనుకుంటున్నా. సరే, ఇట్స్ చైన్ అంటే దాని యొక్క చైన్. మా కుక్కకి నేను ఒక చైన్ వేసాను, అది మిస్ అయింది. అప్పుడు నేను ఇట్స్ చైన్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పాలన్నమాట. దాని యొక్క చైన్. ఇట్స్ ఫుడ్ ఈజ్ ఓవర్. ఇట్స్ ఫుడ్ ఈజ్ ఓవర్. దాని ఫుడ్ అయిపోయింది. ఇట్స్ ఫుడ్ ఈజ్ చికెన్. ఇట్స్ ఫుడ్ ఈజ్ పెడిగ్రీ. దాని ఫుడ్ చికెన్, దాని ఫుడ్ పెడిగ్రీ. ఫుడ్. ఓకేనా? దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. దాని యొక్క అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్స్ అని యూజ్ చేస్తామన్నమాట. నాట్ ఓన్లీ కుక్కలు, పిల్లులు అండి. మనం ఇప్పుడు ల్యాప్టాప్ ఆర్ ఫోన్ ఉందనుకోండి, దాని కెమెరా క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పాలి. నేను జస్ట్ ఒక ఫోన్లో రికార్డ్ చేసిన, దాని కెమెరా క్వాలిటీ బాగానే ఉంది, చాలా కాకపోయినా అట్లీస్ట్ బాగుంది కదా, పర్లేదు కదా. సో ఇట్స్ క్వాలిటీ, ఇట్స్ కెమెరాస్ క్వాలిటీ ఆర్ ఇట్స్ క్వాలిటీ ఈజ్ గుడ్. ఇట్స్ కెమెరా ఈజ్ గుడ్ అందాం, బాగుంటుంది. కెమెరా ఈజ్ గుడ్. ఇట్స్ కెమెరా అంటే దాని యొక్క కెమెరా అని. కారు ఉంటుంది, దాని ఫీచర్స్ చాలా బాగున్నాయి, దాని యొక్క ఫీచర్స్ బాగున్నాయి అనాలి. ఇట్స్ ఫీచర్స్ ఆర్ అమేజింగ్. ఇక్కడ ఇట్ అంటే కార్, అదేంటనేది మనం ముందే రెఫర్ చేసి ఉంటాం. ఇట్స్ ఫీచర్స్ ఆర్ అమేజింగ్, దాని యొక్క ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఇట్స్ అంటే ఏంటండి మీనింగ్?
దాని యొక్క ఏదైనా వస్తువు అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఒక యానిమల్ అయినా అయి ఉండొచ్చు. ఇట్స్ క్లాస్ ఆర్ వెరీ షార్ప్ అని మనం చెప్పొచ్చు. క్లాస్ అంటే గోళ్ళు ఉంటాయి కదా, వాటికి యానిమల్స్కి వాటిని చాలా షార్ప్గా ఉన్నాయి, ఇట్స్ క్లాస్ అని అంటారు. ఇంకా ఇంకొక క్లారిఫికేషన్ ఇవ్వనా ఇట్స్ గురించి? ఈ ఇట్స్ ఏంటి, అపాస్ట్రఫీ ఉంది అంటే ఇట్ ఈజ్ అని అర్థం. ఇక్కడ ఇట్ ఈజ్ అని అర్థం కాదు, దాని యొక్క అని అర్థం. కెమెరా, ఫోన్ యొక్క, కుక్క యొక్క, పిల్లి యొక్క అని అర్థం. కానీ ఇక్కడ ఇట్ ఈజ్ మై పెట్, అది నా పెట్. ఇట్స్ చైన్ ఈజ్ మిస్సింగ్, దాని యొక్క చైన్ మిస్ అయింది. చూడండి, ఇట్ ఈజ్ మై పెట్, ఇట్స్ చైన్ ఈజ్ మిస్సింగ్. ఇట్ ఈజ్ మై డాగ్, ఇట్స్ పప్పీస్ ఆర్ క్యూట్. అర్థం అవుతుందా? అపాస్ట్రఫీ ఎస్ ఉంటే ఇట్ ఈజ్ అని. ఇంకొకటి చెప్పనా, అపాస్ట్రఫీ ఎస్ ఉంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ ఇట్ ఈజ్, ఇట్ కెన్ ఆల్సో బి ఇట్ హ్యాజ్. సమ్టైమ్స్ ఇట్స్ అని ఉందంటే ఇట్ ఈజ్ అన్న అయి ఉండొచ్చు, ఇట్ హ్యాజ్ అన్న అయి ఉండొచ్చు. సరే, మరి ఇట్ ఈజ్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇట్ హ్యాజ్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇట్ హ్యాజ్ అని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మనకు ఒక రూల్ ఉంది కదా, హ్యాజ్ పక్కన ఎప్పుడు కూడా V3 ఉంటుంది అని. సో అప్పుడు ఇట్స్ పక్కన V3 ఉందనుకోండి, V3 అంటే బీన్ కానీ లేకపోతే V3 ఏదైనా ఉంది అనుకోండి, అప్పుడు అది ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ అని అంటారు. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ అంటే చాలా రోజులైంది. ఇక్కడ ఇట్ ఈస్ కాదు, బీన్ అనేది ఏంటి, దీన్ని బీన్ అనకూడదు, బిన్ అనాలి. ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్. ఇక్కడ బీన్ అనేది ఏంటి, V3 అనమాట. సో ఇట్స్ గాన్ అంటారు, అంటే ఇట్ హ్యాస్ గాన్ అని అర్థం. ఎందుకు? ఇట్స్ గాన్, ఏది పవరు ఇలాంటిది అనుకోండి, ఇట్స్ గాన్ అంటే పోయింది. ఇది ఇట్ హ్యాస్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? గాన్ V3 ఉంది కదా, అలా ఐడెంటిఫై చేయాలి. ఇట్స్ పక్కన V3 కానీ లేదంటే బీన్ కానీ ఉందంటే అప్పుడు అది ఇట్ హ్యాస్ అని. సో లెట్ మీ రివైజ్ ఎవ్రీథింగ్ వన్ మోర్ టైం. ఇంకొకసారి పేషెంట్గా వినండి. ఇట్స్ అంటే దాని యొక్క అని చెప్పినట్టు, ఇట్స్ పప్పీస్, ఇట్స్ చైన్, ఇట్స్ ఫుడ్, ఇట్స్ కెమెరా, ఇట్స్ ఫీచర్స్, దాని యొక్క అని. ఇట్ ఈజ్ అంటే అది ఇట్ ఈజ్ మై పెట్, ఇట్ ఈజ్ మై కార్, ఇట్ ఈజ్ మై కెమెరా, అలా. సో ఇట్స్ వచ్చిందంటే ఇట్ డజంట్ ఆల్వేస్ మీన్ ఇట్ ఈస్, ఇట్ కెన్ ఆల్సో గివ్ ద మీనింగ్ ఇట్ హ్యాస్ అన్న మీనింగ్ కూడా ఇస్తుంది అప్పుడప్పుడు. ఇట్ హ్యాస్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే దాని పక్కన బిన్ అని కానీ V3 అని కానీ ఉంటే అప్పుడు ఇట్ హ్యాస్ అని, దాన్ని మనం ఇట్స్ అని పలుకుతూ ఉంటామని. మయా దిస్ ఇస్ ఇట్. ఇంకా మనం ఈ ప్రొనౌన్స్లోకి వస్తే దీనిని పొసెసివ్ ప్రొనౌన్ అని అంటాం. గుర్తు పెట్టుకోండి ఆర్ యూ కెన్ లీవ్ ఇట్. సో పొసెసివ్ ప్రొనౌన్స్కి పక్కన నౌన్స్ ఏవి ఉండకూడదు. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ప్రొనౌన్స్ పక్కన నౌన్స్ అనేవి మళ్ళీ ఉండకూడదు. ఎలా? మైన్ ల్యాప్టాప్, మైన్ సిస్టర్, మైన్ ఫోన్, మైన్ కార్, ఇట్లా నౌన్స్ ఏవి ఉండకూడదు. అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈజ్ కమింగ్, ఇది కరెక్టే. అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈజ్ కమింగ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ కమింగ్ అని అంటాం కదా, అలాగా అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈజ్ కమింగ్, ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. చూడండి, అ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అ బుక్ ఆఫ్ మైన్ ఈజ్ మిస్సింగ్, అ బుక్ ఆఫ్ మైన్ ఈజ్ మిస్సింగ్. ఇలాంటి సెంటెన్సెస్ గుర్తుపెట్టుకొని వాడటానికి ట్రై చేయండి. సో దట్స్ అబౌట్ ద కాన్సెప్ట్ అండి. నేను మిగిలిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అవి వేరే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంగ్లీష్ అంత ఈజీ కాదు. ట్రై టు ఫైండ్ అ పర్సన్ హూ కెన్ హెల్ప్ యూ విత్ యువర్ డౌట్స్. ఇంగ్లీష్ స్టార్టింగ్లో నేర్చుకుంటున్నాము అని అంటే కనుక మనకు ఖచ్చితంగా ఒక పార్ట్నర్ ఉండాల్సిందే, మాట్లాడడానికైనా మనకు వచ్చే డౌట్స్ క్లారిఫై చేయడానికైనా. చాలా రేర్ కేసెస్లో యూట్యూబ్లో వీడియోలు చూస్తూ, మూవీస్ చూస్తూ నేర్చుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. ఇఫ్ యూ క్యాన్, యు ఆర్ లక్కీ. So bye for today. Don't forget to hit the like button. Don't forget to practice English also. Take care until then. Keep watching. Bye.